హాయ్ అండి, నా పేరు అనిల్, మాది అనిల్ మొబైల్స్ అండి. ఇప్పుడు ఐఫోన్ నుంచి ఐఫోన్కి డేటా ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో చూడండి. పక్కన పెట్టినప్పుడు సెటప్ న్యూ ఫోన్ అని వస్తుందండి. అది కనెక్ట్ కొట్టేసి దాంట్లో అది స్కాన్ చేయాలండి. దాన్ని స్కాన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుందండి. ఆ స్కానర్లో కరెక్ట్ స్కాన్ చేయగానే తీసేసుకుంటుంది. అయితే ఈ ఫస్ట్ ఫోన్ పాస్వర్డ్ అనేది దీనికి కొట్టాలండి. ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ఎందుకంటే దాంట్లో డేటా అనేది దీనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. అలా చేస్తే ఇంకా అట్లా కొంత టైం తీసుకుంటుందండి. ఫినిషింగ్ ఆన్ న్యూ ఐఫోన్ అని ఉంది కదా, ఆ డేటా ట్రాన్స్ఫర్ అవుతా దీంట్లో కూడా నెక్స్ట్ స్టెప్ వస్తుంది. అట్లా కంటిన్యూ ఎంటర్ చేయండి. ఓకే, అది లోడ్ అవుతూ ఉంటుందండి. ఇది లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ సెటప్ లేటర్, ఫేస్ ఐడీలు ఇవన్నీ తర్వాత ఇచ్చేసుకోవచ్చు. కంటిన్యూ కొట్టేస్తే ఇలా సెట్టింగ్ యువర్ ఐఫోన్ యాపిల్ ఐడి అని వస్తుందండి. దీనికి 10 to 15 minutes టైం తీసుకుంటుందండి. ఆ డేటా స్టోరేజ్ని బట్టి అది చేంజ్ అవుతుంది. దీని తర్వాత ఇన్స్ట్రక్షన్స్ వస్తాయండి, చూడండి. థ్యాంక్ యూ. ఇక్కడ అగ్రీ అని ఎంటర్ చేయాలండి. ఆ మెయిల్ ఐడి దీంట్లో సైన్ ఇన్ అవుతుందండి. ఇట్లా కాసేపు లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తుంది. కంటిన్యూ అని ఎంటర్ చేస్తే ఇలా దాంట్లో ఉన్న డేటా ఇక్కడికి లోడ్ అవుతుంటుందండి. ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మొబైల్ పాత ఫోన్లో ఉన్న పాస్వర్డ్ ఈ కొత్త మొబైల్కి కూడా యాడ్ అవుతుందండి. యాడ్ అయిన తర్వాత అది లోడ్ అయ్యి డివైస్ మొత్తం హోమ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. చూడండి ఒకసారి. మళ్ళీ పాస్వర్డ్ కొట్టాలండి. హోమ్ పేజ్ వచ్చింది చూడండి. దానికి కూడా అలానే ఉంటుంది, చూడండి ఒకసారి. కంటిన్యూ నాట్ నౌ కొట్టేయండి. చూడండి హోమ్ స్క్రీన్ మీద సేమ్ వచ్చాయి రెండింటికి.